హాయ్ అండి, వెల్కమ్ టు మహి వ్లాగ్స్. ఇంట్లోనే మనం ఉన్న ఐటమ్స్తో కూల్ కేక్ ఎలా బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేయాలో ఇవాళ చూసేద్దాం రండి. ముందుగా వచ్చేసి తినే సోడా, షుగర్ పౌడర్, మైదా పిండి, కోకో పౌడర్, కేక్ బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, కాచి చల్లారి పెట్టుకున్న పాలు అండ్ 2 గుడ్లు. మనం తీసుకున్న మిశ్రమాన్ని 2 గుడ్లు అయితే సరిపోతాయి. ఇప్పుడు తయారు చేసే విధానం. ముందుగా వచ్చేసి గుడ్లని మిక్సీ జార్లోకి చిట్లు కొట్టేసుకొని 1 స్పూన్ వెనీలా ఎసెన్స్, 1.5 కప్ షుగర్, 2 గుడ్లకి అయితే 1.5 కప్ షుగర్ అన్నది సరిపోద్ది. షుగర్ కూడా జల్లించి పెట్టుకోవాలి. అండ్ 1/2 కప్ ఆయిల్ ఇది కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా కన్సిస్టెంట్ రావాలండి. ఇప్పుడు 1.5 కప్ షుగర్కి 1 కప్ మైదా పిండి పడుతుంది. ఇంకో 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ తినే సోడా 2 వేసుకొని 1 స్పూన్ వెనీలా ఎసెన్స్, 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి వండలు కట్ట లేకుండా మిక్స్ చేసుకోవాలండి. నేను మైదా పిండి అవి కూడా నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను కనుక నేను డైరెక్ట్గా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటే ఈ కంటెస్టెంట్ వచ్చే విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని మనం కేక్ బేక్ చేయడానికి పొయ్యి మీద పాన్ పెట్టుకొని అది హీట్ అవ్వనివ్వాలి. ఇంతలోగా మనం కుక్కర్కి మొత్తం చుట్టుగా నెయ్యి రాసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆ కుక్కర్లో వేసుకోవాలి. ఎటువంటి బుడగలు కట్ట లేకుండా ఆ మిశ్రమాన్ని వేసుకున్నాక కుక్కర్ని 2 సార్లు డిప్ చేయాలి. ఇలా డిప్ చేస్తే కనుక ఆ బొగ్గలు ఏమైనా ఉంటే కనుక పోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఆ పై విజిల్ తీసి మన పాన్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు అందులో పెట్టుకొని స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకొని 30 to 40 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. ఇలా 40 మినిట్స్ అయినాక ఇలా చూపిస్తున్న విధంగా టూత్పిక్ని దానికి గుచ్చి చూస్తే ఎటువంటిది అంటుకోకపోతే మనం పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు లెక్కండి. ఇది బాగా కేక్ అన్నది బాగా చల్లారినాక చాక్తో చుట్టుపక్కల కట్ చేసుకొని అప్పుడు ఒక ప్లేట్ మీద తీసి కుక్కర్ మీద 2 సార్లు డిప్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు బాగా హీట్ అయిన వాటర్ తీసుకొని అందులో ఒక 4 స్పూన్ షుగర్ వేసుకొని బాగా కరగనిచ్చి ఆ వాటర్ అన్నది చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు క్రీమ్ అన్నది ప్రిపేర్ చేసుకుందాం. నేను 1 అవర్ ముందే మిక్సీ గారిని నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఇప్పుడు మనకు విప్పుడు క్రీమ్ బయట అవైలబుల్గా దొరుకుతుంది. ఆ విప్పుడు క్రీమ్, షుగర్ పౌడర్, వెనీలా ఎసెన్స్ ఈ 3 వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కంటెస్టెంట్ ఈ విధంగా రావాలండి టైట్గా. ఇది వచ్చి చాక్లెట్ పౌడర్. మీకు డార్క్ కావాలంటే డార్క్ వేసుకోవచ్చు, లేదా డైరీ మిల్క్ కావాలంటే డైరీ మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ని 2 లేయర్స్ విధంగా కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ని ఒక ప్లేట్ మీద చిన్న క్రీమ్ రాసుకొని ఫస్ట్ లేయర్ని దాని మీద పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి షుగర్ సిరప్ ఉంది కదండి, దీన్ని అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం వేసుకోవాలి. మీ దగ్గర కనుక బటర్ బ్రష్ ఉంటే కనుక దాంతో చేసుకోవచ్చు. నా దగ్గర లెమన్ స్పూన్తో చేసుకుంటున్నాను నేను. అది బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా అయినాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని దీన్ని బాగా అప్లై చేసుకొని దీని మీద చాక్లెట్ పిప్స్ వేసుకొని మనం తర్వాత సెకండ్ లేయర్ అంటే పైన ఉన్న లేయర్ కూడా దీని మీద కవర్ చేసుకోవాలి. ఈ కవర్ చేసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా వేసుకొని ఈ చాక్లెట్ పౌడర్ చుట్టూరా అంటించుకుంటే సరిపోదు. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. డార్క్ ఫారెస్ట్ కేక్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తే కనుక మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, కేక్ ఇంతేనండి. యాజ్ ఈజ్ మనం ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన స్టైల్లోని. మా పిల్లలకైతే ఈ విధంగా నచ్చుతుందని నేను ఇలా తయారు చేశాను. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఇంకేమైనా వీడియోలు కావాలైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.